హలో నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎక్కడున్నానో అర్థమైపోయింది కదా. ఎస్, ముకుందా జ్యువెలర్స్ దగ్గర ఉన్నాను. అయితే ఏ ప్లేస్ లో ఉన్నాను? ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ నుంచి హన్మకొండకు వచ్చాము ముకుందా జ్యువెలర్స్ లో ఉన్నటువంటి కలెక్షన్స్ చూడడానికి. నా వెనకాల ఉన్నటువంటి ఎంటైర్ బిల్డింగ్ ముకుందా జ్యువెలర్స్ బిల్డింగ్. ముందు నుంచి చెప్తున్నారు ముకుందా జ్యువెలర్స్ గురించి. ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది. దీంతో పాటుగా పొదుపు అనేది ఎక్కువ ఉంటుంది, తక్కువ ఖర్చుతోనే జ్యువెలరీ అవైలబుల్ గా ఉంటుందని ముందు నుంచి ముకుందా జ్యువెలర్స్ చెప్తోంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్ కూడా లైట్ వెయిట్ తోనే వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. తక్కువ ఖర్చుతోనే గోల్డ్ అంత బంగారాన్ని కూడా కొనొచ్చని ముకుందా జ్యువెలర్స్ చెప్తోంది. నిజంగానే ఉందా ఏంటి? యాక్చువల్ గా ఉన్నటువంటి వెరైటీస్ ఏంటి చూద్దాం, నాతో పాటుగా రండి. హాయ్, హలో, నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనమున్నాము ముకుందా జ్యువెలర్స్ 5th బ్రాంచ్ లో, అంటే హన్మకొండ బ్రాంచ్ లో మనమున్నాము. ముకుందా జ్యువెలర్స్ లెస్ ఎక్స్పెన్సివ్, మోర్ సేవింగ్స్ అని చెప్తోంది. అంటే తక్కువ ధర ఉంటుంది, పొదుపు అనేది ఎక్కువగా ఉంటుంది. అది ఎలా సాధ్యం? బంగారం అనేది రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇప్పుడు ఎంత ఉంది? ఆల్మోస్ట్ 85,000కి చేరుకుంది. అలాంటి టైంలో తక్కువ ధరలోనే భారీ నగలు ఎలా సాధ్యమవుతాయి, అందులోనూ లాంగ్ చైన్స్ ఎలా వస్తాయి, అదే తెలుసుకుందాం. మనతో పాటుగా ఉన్నారు లక్ష్మణ్ గారు. హలో అండి లక్ష్మణ్ గారు, నమస్తే. సో యూజువల్గానే ముకుందా జ్యువెలర్స్కి సంబంధించి లైట్ వెయిట్ జ్యువెలరీ ఉంటుంది, రిచ్నెస్ ఉంటుంది, లాంగ్ చైన్స్ ఉంటాయి. దాంతో పాటుగా లుక్ అనేది కూడా హెవీ వెయిట్ ఉన్నటువంటి ఆభరణాల్లో ఎలాంటి లుక్ ఉంటుందో ఆ లుక్ అనేది లైట్ వెయిట్ బంగారు నగల్లో కూడా ఉంటుందని చెప్తుంది. నిజంగా సాధ్యం అవుతుందా? ఎలా సాధ్యం అవుతాయి? లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, లైట్ వెయిట్ లో హెవీ జ్యువెలరీ అండ్ లాంగ్ చైన్స్, ఇప్పుడు నాకు నమ్మబుద్ధి కావట్లేదు, ఇవన్నీ కూడా లైట్ వెయిట్ లో ఉన్నటువంటి నెక్లెస్లు అంటే. చూడండి, లైట్ వెయిట్ లో వస్తుంది నక్షి మోడల్ లోనే. ఇది మనకి నెట్ వెయిట్ 62 గ్రామ్స్. ఓకే, స్టోన్స్ అన్ని బాను చాలా బాగుంటుంది. ఇది లైట్ వెయిట్ లో లక్ష్మీదేవి ఎంబోజ్ అవుతుంది. మనకి లక్ష్మీదేవి పికాక్స్ అన్ని సైడ్ కి వస్తుంది. మీరు చూడటానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ స్టార్టింగ్ ఏమో ఇది నాకు ఓన్లీ సింగిల్ చైన్ లాగా, లాంగ్ చైన్ లాగా కనిపిస్తుంది. బట్ ఇక్కడ డిజైన్ చూస్తేనేమో డబుల్ చైన్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ఇంత హెవీ పెండెంట్ లాగా లక్ష్మీదేవి కనిపిస్తోంది అంటే ఇదంతా 62 గ్రామ్స్, అంటే 6 తులాల మీద 2 గ్రామ్స్. అవును మేడం. అయితే మామూలుగా ఇంత తక్కువ వెయిట్ తోని ఇలా చేయడము అంటే అది మరి పల్చగా ఉంటుందేమో, డెలికేట్ గా ఉంటుందేమో అని ఉండదా? వర్క్ స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఎట్లా సాధ్యమవుతుంది? ఏం చేస్తారు? ఈ ముకుందాస్ జ్యువెలరీ స్పెషల్ మేడం, మన దగ్గర లైట్ వెయిట్ లోనే. ఇక్కడ చాలా వరకు వెయిట్ ఎక్కువ అనుకుంటారు, కానీ చూడటానికి చాలా లైట్ వెయిట్ మేడం. ఇది మన తయారీ కూడా మన దగ్గర అవుతుంది. ఇలా ఈ లక్ష్మీదేవి ఎంబోజ్ రావడం, ఇవి నక్షి వర్క్లోనే మనకు మన దగ్గర స్పెషల్గా రెడీ అవుతుంది. ఓకే, సో మనకి ఇదంతా లాంగ్ చైన్, సింగిల్ చైన్ అనుకున్నప్పటికి కూడా ఇందులో 2 చైన్స్ ఉన్నటువంటి మేడం ఆ లుక్ వస్తుంది. అవును మేడం, అదే మన దగ్గర స్పెషల్ అదే మేడం తయారీ. అండ్ ఒక ఇంట్రికేట్ వర్క్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఉన్నదంతా పైన కనిపిస్తోందంతా ఏనుగులు కనిపిస్తున్నాయి, పికాక్స్ వస్తుంది, లక్ష్మీదేవి ఎంబోజ్ అవుతుంది. అండ్ ఇక్కడంతా కూడా లక్ష్మీ కాసు అంటారు కదా, అలా ఉన్నట్టుగా మొత్తం లక్ష్మీదేవిదే కనిపిస్తోంది. ఇందులో అంతా కాస్ అంటే ఇలా ఒకటి వస్తుంది మేడం. ఇది కూడా అదే స్టైల్, లక్ష్మీదేవి వస్తుంది, సైడ్ కాస్ వస్తుంది, ఇది లైట్ వెయిట్ వస్తుంది. దీని వెయిట్ మనకి 60 గ్రామ్స్ నెట్ వెయిట్. సో ఇంతకుముందు నేను చూసింది 62 గ్రామ్స్ ఉంది, ఇది 60 గ్రామ్స్. 60 గ్రామ్స్ లోనే మీరు చెప్పినట్టుగా ఇంత హెవీ డిజైన్ అండ్ లాంగ్ చైన్ అనేది. మామూలుగా వచ్చే డౌట్ ఏంటంటే బంగారం ఎంత ఎక్కువ పెడితే అంత గట్టిగా ఉంటుంది, అంత లాంగ్ చైన్ వస్తుంది, అంత ఎక్కువ డిజైన్ ఉంటుంది అనేది. సాలిడ్ వర్క్ అనేది వేరే ఉంటుంది, ఇది మనకి లైట్ వెయిట్ అన్నమాట. ఈ నక్షి వర్క్ లోనే ఎక్కువ లైట్ వెయిట్ కలెక్షన్ ఉంటాయి. సాలిడ్ వర్క్ అనేది వేరు, దానికి వెయిట్ 100 గ్రామ్స్ పెట్టాల్సి వస్తుంది.
ఓకే. సో ఇవన్నీ కూడా టెంపుల్ డిజైన్స్. టెంపుల్ జ్యువెలరీ మొత్తం ఇదంతా నక్షి వర్క్ అనేసరికి కొంచెం తక్కువ వెయిట్ తోనే తక్కువ weight చేసేయచ్చు. తోనే అవుతుంది. అంటే ఇంతకుముందు ఎక్కువ వెయిట్ పెట్టి తీసుకునే వాళ్ళు. ఇప్పుడు మన దగ్గర ఉన్న స్పెషల్ ఏంటంటే తక్కువ weight లోనే నక్షి డిజైన్ దొరుకుతుంది మన దగ్గర. సో ఇప్పుడు వచ్చే యూజువల్గా వచ్చే డౌట్ ఏంటంటే పల్చగా ఉంటుందా, ఈజీగా బెండ్ అయిపోతుందా, విరిగిపోతుందా? లేదు లేదు, స్ట్రాంగ్ గానే ఉంటుంది. వర్కర్ గట్టిగానే చేస్తారు, స్ట్రాంగ్ గానే ఉంటుంది. సో ఇది చూస్తే నాకు ఇది ప్యూర్ గోల్డ్, అంటే గోల్డ్ అనగానే మెరిసిపోతుంది కదా, అలా అలా కాదు కనిపించట్లేదు మేడం, కదా. అలా ఉండదు మేడం. నక్షి వర్క్ అంటే మనకి యాంటిక్ డిజైన్ అన్నమాట. డల్ అంటే వర్క్ క్లియర్ గా మనకు ఉండాలంటే ఈ పాలిషే రావాలి. ఓకే. మనకు పాలిష్ అనేది ఎల్లో షేడ్ వస్తే వర్క్ అనేది క్లారిటీగా ఉండదు. దానివల్ల మనకి ఈ డిజైన్ అనేది దీంట్లోనే తయారు చేస్తారు. సో యాంటిక్ డిజైన్ ప్లస్ ఒక రస్టిక్ లుక్ లాగా ఉంటుంది, కంప్లీట్ గా ఫైన్ ఫినిషింగ్, ఇలా గోల్డ్ అనగానే గోల్డ్ దగదగలాడిపోతుంది. అంటే ఎల్లో పాలిష్ రాదు మేడం, ఈ పాలిష్ లో ఉంటే కూడా లుక్ బాగుంటుంది. యా, ఇప్పుడు మీరు పెట్టినటువంటి లాంగ్ చైన్స్ అన్నిట్లలో కూడా అదే అదే కనిపిస్తోంది. పాలిష్ ఎక్కువ ఉంటుంది. అండ్ దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తం ఇలాగే ఉంటుంది ఎక్కువ శాతం మొత్తం. పర్టికులర్ గా ఇక్కడ నేను చూస్తున్నటువంటి ఈ డిజైన్ కూడా అలాగే అవును కనిపిస్తుంది. మేడం, దీంట్లో రూబీస్ కూడా వస్తాయి స్టోన్స్ మిడిల్ లో, పికాక్స్ మధ్యలో. ఇది మీకు 63 grams. అండ్ ఇప్పుడు ఇక్కడ లక్ష్మణ్ గారు, నేను అమ్మవారిని చూస్తున్నప్పుడు ఇక్కడ అమ్మవారి చుట్టూ ఒక బ్లాక్ గా కనిపిస్తుంది, అంటే ఇది అసలు అన్ఫినిష్డ్ అంటారా, లేకుంటే ఇది దీని స్పెషాలిటీ ఏంటా? దాని స్పెషల్ దాని వల్లే మేడం, అమ్మవారు అనేది క్లారిటీగా ఉంటుంది. ఆ ఎల్లో పాలిష్ లో వచ్చేసరికి క్లారిటీ రాదు, డై ఒకటే కనపడుతుంది. ఓకే. ఈ క్లారిటీ లక్ష్మీదేవి రావాలంటే ఈ పాలిష్ ఉంటేనే మనకు లుక్ అనేది బాగా వస్తుంది, పిన్ టు పిన్. సో కావాలని ఇలా బ్లాక్ పాలిష్ లాగా చేస్తారా, ఇది కనిపించడానికి, ఎలివేట్ చేయడానికి? అంటే మనకి మామూలుగా ఇళ్లలో ఉండేది పాత గోల్డ్, మనకి ఏదైనా ఉంది అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు వేసుకున్నారు అనుకుంటే చాలా ఏళ్ల నుంచి వేసుకొని ఉంటే కొంచెం దుమ్ములాగా పేరుకుంటుంది, మట్టిలాగా పేరుకుంటుంది, కాబట్టి అది నల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఇవి బ్రాండ్ న్యూ షోరూమ్ లో ఉన్నవి కూడా చూసుకుంటే ఇక్కడ కూడా అమ్మవారు ఉన్నారు, అమ్మవారు కూడా సేమ్ అలాగే కనిపిస్తుంది. ఇదంతా యాంటిక్ జ్యువెలరీ లా కనిపించినప్పుడు మేడం ఇక్కడ అమ్మవారు మాత్రం బ్లాక్ ఫినిషింగ్ లోనే ఉంది. స్పెషల్ గా మనకు అమ్మవారు ఒక్కటే అలా ఎలివేట్ అవ్వాలి. అవ్వాలని కనపడుతుంది. సో ఈ ఇంట్రికేట్ వర్క్ ఇవన్నీ కూడా మీరు డిజైన్ చేస్తారా, కంప్యూటరా, ఎలా ఎలా జనరేట్ మేమే చేస్తారు? డిజైన్ చేస్తాం మేడం, కంప్యూటర్ ద్వారా మేమే డిజైన్ చేసి ఓన్ గా మన ముకుంద ఫ్యాక్టరీ అవుట్లెట్ కదా, వర్కర్స్ ద్వారా మేమే తయారు చేపిస్తాం. సో నేను విన్నది ఏంటంటే ముకుంద జ్యువెలర్స్ అవుట్లెట్ అంటే ఒక్కొక్క షోరూమ్ లో ఉన్నటువంటి డిజైన్ ఇంకో చోట కనిపించదు, అన్ని సింగిల్ పీస్ డిజైన్లే కనిపిస్తాయని. అలా అంటే బోల్డ్ అంతా మైండ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. అవును మేడం, స్పెషల్ అంటే అదే కదా మేడం, స్పెషల్ గా తయారు చేయించడమే మా బాధ. సో అంత ఈజీ కాదు ఒక్కొక్కటి డిజైన్ చేయడం అనేది, ఎవరిని అంత ఇంట్రికేట్ వర్క్ అనేది, కారీగర్ అనేది. సో వీటికి గ్యారంటీ అనేది ఎలా ఇస్తారు కస్టమర్స్ గా? నేను కొనుక్కోవడానికి నేను మీ దగ్గరికి వచ్చాను, మా దగ్గర ఉన్న ప్రతి ఐటమ్ కి మన దగ్గర హాల్ మార్క్ అనేది ఉంటుంది మేడం. ప్రతి దానికి హాల్ మార్క్ ఒకటి, హెచ్ఐడి నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. దాని ద్వారా మనం ఐటమ్ ఎక్కడ తయారవుతుంది ఏంటి డీటెయిల్ మొత్తం ఫుల్ గా వచ్చేస్తుంది, మన దాంట్లో ఫోన్ లోనే చూసుకోవచ్చు. సో హాల్ మార్క్ లేకుండా మనం ఐటమ్ కూడా ఏది డిస్ప్లే కూడా చేయం, ప్రతి దానికి ఉంటుంది. మనం ఎక్కడైనా చెక్ చేసుకున్నా 916 100% 22 క్యారెట్స్. అయితే ఇప్పుడు నేను మీరు చూపిస్తున్నటువంటి దీంట్లో మనకి పర్ల్స్ ఉన్నాయి, ఎమరాల్డ్ ఉంది, రూబీ ఉంది. మరి గోల్డ్ ని ఎలా అసెస్ చేసి వేస్తారు, ధర అనేది ఎలా నిర్ణయిస్తారు, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు మేము? ఇది ప్రతిదీ మనకు పూసలు కానీ ఏదైనా రాళ్ళు కానివ్వండి, మనకి ముత్యాలు పగడ ఏదైనా ఉన్నా స్టోన్ వెయిట్ అనేది సపరేట్ గా ఉంటుంది మేడం. దీని మీద మెన్షన్ చేస్తారు ముందే, మనం స్కాన్ చేయగానే డీటెయిల్ ఫుల్ గా వచ్చేస్తుంది. మనం ఇది ఎప్పుడు మీరు ఒకవేళ ఎక్స్చేంజ్ తీసుకున్నప్పుడు 100% నెట్ వెయిట్ వస్తుంది. స్టోన్ కాస్ట్ అనేది 65% రీసేల్ వాల్యూ ఉంటుంది. ఓకే ఓకే. సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ట్రెండ్ ఏంటంటే ఎమరాల్డ్స్ ఎక్కువగా కనిపించడం అనేది. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ లాంగ్ చైన్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది, హెవీ వర్క్ ఉన్నటువంటి చైన్ ఇది. ఇందులో పర్టికులర్ గా చూస్తే అంతా ఎమరాల్డే కనిపిస్తుంది, పచ్చలు అంటాం కదా మనం, ఆ పచ్చలు కనిపిస్తున్నాయి. పచ్చల హారం అనే లుక్ అనేది రావాలని టోటల్ గా బార్డర్ మొత్తం మనకు ఎమరాల్డ్ బీడ్స్ అనేది పెట్టారు. సో ఇక్కడ ఆ లక్ష్మీదేవి విగ్రహం, ఆ లక్ష్మీదేవి రూపం కనిపిస్తుంది, అమ్మవారు కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ చూసినప్పుడు పైనుంచి టాప్ టు ఇక్కడ ఉన్నటువంటి పెండెంట్ వరకు కూడా మొత్తం లక్ష్మీదేవి విగ్రహ అమ్మవారి రూపాలే కనిపిస్తున్నాయి. దీనికి ఇంత ఇంట్రికేట్ వర్క్, అమ్మవారు కమలం మీద కూర్చున్నట్టుగా ఉండడం, ఇవన్నీ కూడా చాలా టైం తీసుకుంటారు కదా. ఎంత పడుతుంది ఈ నెక్లెస్, ఈ లాంగ్ చైన్ డిజైన్ చేయడానికి? మనం ఎట్లా ఏదైనా ఒక 115 days పడుతుంది మేడం ఈ వర్క్ చేయాలంటే. ఒక వర్కర్ ఒక ఐటమ్ తయారు చేసి అతను స్టోన్ పెట్టి అతను అట్లా 2-3 వర్కర్ల ద్వారా మనకి వస్తువు అనేది తయారవుతుంది ఈ డిజైన్.
సో దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి? ఎందుకంటే లైట్ వెయిట్‌లో ఉంది కాబట్టి డెలికేట్‌గా ఉంటుందేమో అనే ఒక డౌట్ వస్తుంది కదా! మేము మెయింటెనెన్స్ ఎలా చేయాలి? మెయింటెనెన్స్ అంటే మేడం మనం అంటే సింపుల్గా మనం 1 ఇయర్లో ఒక 2 టైమ్స్ అలా పెట్టుకుంటాం కదా మేడం. అవును. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి అనుకో కానీ పెట్టుకుంటాం. దాని ద్వారా దాన్ని ఆ చూసుకుంటాం. తర్వాత మళ్ళీ నేను స్టోర్ చేసి పెట్టుకోవడం, బాక్సుల్లో పెట్టడం అంటే ఎలా పెట్టుకోవాలి? ప్యాకింగ్ వేరే వస్తుంది సపరేట్ దాని వరకు. హ్మ్. దాని కంఫర్టబుల్గా ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు ఐటమ్ వరకు. ఓకే. ఓకే. సో, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఇవన్నీ కూడా రస్టిక్, యాంటిక్ లుక్‌తో ఉన్నాయి. ఫైన్ ఫినిషింగ్‌తో కనిపిస్తున్నవి మాత్రం కాదు. ఒకదాన్ని మించి ఒకటి కనిపిస్తున్నటువంటి లాంగ్ చైన్స్ ఇవి ఇది అన్నిట్లోనూ. సెమీ యాంటిక్ వర్క్ అంటారు మేడం. ఓకే. ఈ యాంటిక్ జ్యువెలరీలోనే సెమీ యాంటిక్ వర్క్ లైట్ వెయిట్. కొంతమంది ఇలా పాలిష్ ఎక్కువ ఇష్టపడతారు, కొంతమంది ఇలా ఓకే. సో ఇవన్నీ సిమిలర్ గా. టెంపుల్ డిజైన్ వర్క్స్ లా కనిపిస్తున్నాయి. అండ్ ఆల్మోస్ట్ అన్ని లాంగ్ చైన్స్ లో అమ్మవారి రూపం ఉంది. లక్ష్మీదేవి రూపం అయితే కనిపిస్తుంది. ఏంటి అలా ఏమైనా ప్రత్యేకంగా ఉందా మీకు? ఇప్పుడు నేను చూసినటువంటి ఇలా అన్ని అయితే వెరైటీ. మనకు మ్యాంగోస్ వస్తుంది మేడం సైడ్ కి. లక్ష్మీదేవి వచ్చి మ్యాంగోస్, ఇది ఘాటు వర్క్ లాగా వస్తుంది సో లాంగ్ చైన్ లో లక్ష్మీదేవి అనేది అలా చక్కగా ఇమిడిపోతుందనా ఏంటి అసలు? మేడం. సో మనకు ఆ లుక్ తెలుస్తుంది, రిచ్నెస్ తెలుస్తుంది, ఆ ఇంట్రికేట్ వర్క్ తెలుస్తుంది, అన్ని కలిసి. క్లారిటీగా ఉంటాయి మేడం. అండ్ ఒకవేళ ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను, ఎక్స్చేంజ్ చేయాలి, రిటర్న్ చేయాలి అనుకుంటే ఆఫర్ కూడా ఉంటుంది కదా? ఉంటుంది మేడం. మీరు అదే మీకు చెప్పాము, మీకు మనం ఏదైతే వెయిట్ ఉంటుందో నెట్ వెయిట్, దానికి ఎప్పుడైనా సరే ఆ ఫ్యూచర్లో నెట్ వెయిట్కి 100% వస్తుంది. మీకు స్టోన్ బ్యాగ్ కూడా మీకు 65% రీసేల్ వాల్యూ ఉంటుంది. ఓకే. యా. సో లైట్ వెయిట్ లో లాంగ్ చైన్స్ విత్ హెవీ వర్క్ డిజైన్ అనేది కనిపిస్తుంది. లాంగ్ చైన్ అనేది కంప్లీట్ పాలిష్డ్ గా లేదు, మెరిసేటువంటి బంగారం లాగా కూడా కనిపించట్లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇది అంతా టెంపుల్ డిజైన్, ఎట్ ద సేమ్ టైం యాంటిక్ జ్యువెలరీ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ లాంగ్ చైన్స్ లో ప్లెయిన్ గా ఉండేటువంటి గోల్డ్ అయినా ఉండొచ్చు, లేదా దానికి పర్ల్స్ అయినా ఉండొచ్చు, ఆర్ ఎల్స్. సో ఈ లాంగ్ చైన్ లో రూబీస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొక లాంగ్ చైన్ ఉంది, దీంట్లో పర్ల్స్ కనిపిస్తున్నాయి అండ్ ఎమరాల్డ్ కనిపిస్తోంది. ఇక్కడ పైన చూస్తే రూబీస్ కనిపిస్తున్నాయి. సో మల్టీ కలర్స్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఇవన్నీ కూడా చాలా తక్కువ వెయిట్తో 5 తులాల నుంచి 6 తులాల మధ్యలో ఉన్నటువంటి లాంగ్ చైన్స్. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది. అండ్ మిడిల్ క్లాస్కి సంబంధించి చూసుకుంటే ఒక హెవీ జ్యువెలరీ, ఫంక్షన్స్ కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, దానికి ధీటుగా ఉండేటువంటి జ్యువెలరీ అయితే ముకుందాలో కనిపిస్తోంది.